హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ 61. సంవత్సరం నుండి నేను నీ ప్రేమను ఎందుకు చూడలేకపోయాను? తప్పంతా నాదే మిథున్ అని బాధగా అంది సంజన. తప్పంతా నాది. ఎందుకంటే నువ్వు నా ప్రేమను చూడకూడదనే నీ ముందు నా ఫీలింగ్స్ని నా ఫేస్లో కనబడనివ్వలేదు అని చెప్పాడు మిథున్. ఇంతలో డోర్ తీసుకుని లలిత రావడంతో మిథున్ గుండెల మీద ఉన్న సంజన, ఆమెను చుట్టేసిన మిథున్ దూరం జరిగారు. ఇంకా మీ మాటలు అవ్వలేదా? నవ్వుతూ అంది లలిత. మిథున్ సంజన చిన్నగా నవ్వారు. వంట చేసేసరికి లేట్ అవుతుంది, లంచ్కి బయటికి వెళ్దాం అంది లలిత. నేను రానాంటీ అని అంది సంజన. ఎందుకు అని అడిగాడు మిథున్. ఇప్పటికే నీ గురించి, కీర్తన గురించి జనం తప్పుగా అనుకుంటున్నారు. ఇప్పుడు నిన్ను నాతో చూస్తే నీ క్యారెక్టర్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడతారు. అందుకే నేను రాను అంది సంజన. నువ్వు నాకు కాబోయే భార్యవి సంజన. నేను నీతో పాటు కనిపిస్తే కీర్తన గురించి జనం తప్పుగా అనుకోవడం మానేస్తారు అని అన్నాడు మిథున్. నీ గురించి తప్పుగా అనుకుంటారు కదా మిథున్, అది నేను తట్టుకోలేను. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు అంది సంజన. సరే, ఫుడ్ ఆర్డర్ చేస్తాను, ముగ్గురం కలిసి ఇంట్లోనే తిందాం అని అన్నాడు మిథున్. థ్యాంక్ యూ అంది సంజన చిరునవ్వుతో. ఫుడ్ రాగానే ముగ్గురు తినేశారు. కీర్తన నిఖిల్ కోసం లంచ్ తీసుకొచ్చింది. నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడిగాడు నిఖిల్. నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, కాసేపు నీతోనే ఉంటాను నిఖిల్ అని బేలగా అంది కీర్తన. ఎవరైనా చూస్తారు కీర్తన, చూడు నువ్వు, ఐ డోంట్ కేర్ అంటూ ఫుడ్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి, రా ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అని అంది కీర్తన. నిఖిల్ ఇష్టంగా డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. కీర్తన ప్రేమగా వడ్డిస్తుంటే ఆమె అంటే ఇష్టం లేని నిఖిల్ లోపల చిరాకు పడుతూ దానిని బయటకి చూపించకుండా ట్రై చేశాడు. తిను అంటూ కీర్తన నిఖిల్ పక్కన కూర్చుంది. నిఖిల్ కీర్తనకు ఫేక్ స్మైల్ ఇస్తూ అయిష్టంగా తింటున్నాడు. నీతో కలిసి లంచ్ చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా నిఖిల్, చాలా కొత్తగా స్పెషల్గా ఉంది, ఇలా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అని సంతోషపడుతూ చెప్పింది కీర్తన. లంచ్ అయ్యాక నిఖిల్ సోఫాలో కూర్చున్నాడు. కీర్తన అతని పక్కన కూర్చుని అతని భుజం మీద వాలింది. నిఖిల్, రేపు నా బర్త్డే, మమ్మీ డాడీ వస్తున్నారు. బర్త్డే అయ్యాక మన ప్రేమ విషయం మమ్మీ డాడీకి చెప్పేస్తాను, నీకు ఓకేనా అని అడిగింది. నిఖిల్కి ఏం చెప్పాలో అర్థం కాక నీ ఇష్టం అన్నాడు. సాయంత్రం 4 గంటలకు షూటింగ్కి వెళ్లారు. కీర్తన సీన్స్ అయిపోయేసరికి 11:30 అయింది. నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నాం, ఇంకో అరగంట ఉండమ్మా అని అన్నాడు డైరెక్టర్. చాలా అలసిపోయాను, ఈ సెలబ్రేషన్స్ అవి నాకు పెద్దగా ఇష్టం కూడా ఉండవు, నేను వెళ్తాను అని చెప్పి కార్ దగ్గరకు వచ్చింది కీర్తన. నిఖిల్ కార్ స్టార్ట్ చేశాడు. ఇంకో అరగంటే కదా ఉంటే అయిపోయేది, మీ టీం అందరితో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునేదాన్ని కదా అని అన్నాడు నిఖిల్. కీర్తన ఏం మాట్లాడలేదు. కాస్త దూరం వెళ్ళాక, అటు కాదు ఇటువైపు వెళ్ళు అని అంది కీర్తన. ఎక్కడికి అని అడిగాడు నిఖిల్. నేను చెప్పినట్లుగా వెళ్ళు అంటూ రూట్ చెప్పింది. కాసేపటి తర్వాత, ఇక్కడే కార్ ఆపు అంది. నిఖిల్ కార్ ఆపాడు. ఇద్దరు కార్ దిగారు. అది ఒక చిన్న గార్డెన్. అర్ధరాత్రి కావడంతో ఒక్కరు కూడా అక్కడ లేరు. పద అంటూ నిఖిల్ చేపట్టుకుని బెంచ్ దగ్గరికి తీసుకొచ్చింది కీర్తన. బెంచ్ మీద ఉన్న సిమెంట్ టీపాయ్పై పార్సల్ పెట్టుంది. కీర్తన పార్సల్ ఓపెన్ చేసి అందులో ఉన్న కేక్ని బయటికి తీసింది. ఇక్కడ కేక్ ఆశ్చర్యంగా అడిగాడు నిఖిల్. నేనే ఆర్డర్ చేశాను, ఇక్కడ పెట్టమని డెలివరీ బాయ్కి చెప్పాను. ఇక్కడ ఎందుకు? నా బర్త్డేని నీతో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది నిఖిల్. ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అంటూ కేక్ మీద క్యాండిల్ వెలిగించి టైం చూస్తున్న కీర్తన 12 అయింది అంటూ నవ్వుతూ వచ్చి నిఖిల్ని గట్టిగా కౌగలించుకొని, ఈ బర్త్డేకి ఆ దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు, యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అంటూ అతని బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టింది కీర్తన. కరెక్ట్ 12కి కేక్ కట్ చేస్తుంది అనుకున్న కీర్తన తనను కౌగలించుకునేసరికి ఆశ్చర్యపోయిన నిఖిల్ ఆమె ఇచ్చిన ముద్దుకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అయోమయంగా అలాగే నిల్చుండిపోయాడు.
కీర్తన నిఖిల్ని వదిలి కేక్ ముందుకొచ్చి కేక్ కట్ చేస్తుంటే నిఖిల్ మొహమాటంగా హ్యాపీ బర్త్డే టు యూ డియర్ కీర్తన అంటూ చప్పట్లు కొట్టాడు. కీర్తన నవ్వుతూ నిఖిల్కి కేక్ తినిపించింది. నిఖిల్ కూడా అమ్మకు కేక్ తినిపించాడు. కీర్తన మళ్ళీ నిఖిల్ని హత్తుకొని దిస్ ఈస్ మై బెస్ట్ బర్త్డే అని అంది. నా గిఫ్ట్ ఇవ్వవా అని అడిగింది కీర్తన. రేపిస్తాను. ఇప్పుడే ఇవ్వచ్చుగా. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. రేపు కొనిస్తాను అని చెప్పాడు నిఖిల్. అయ్యో రామా, లవర్స్ ఏం గిఫ్ట్ ఇస్తారో కూడా తెలీదా నీకు అంటూ తల కొట్టుకుంది కీర్తన. ఏ గిఫ్ట్ అని అయోమయంగా అడిగాడు నిఖిల్. చెప్పను, చూపిస్తాను అంటూ కీర్తన నిఖిల్కి అతి దగ్గరగా వెళ్ళింది. ఆమె పెదవులు నిఖిల్ పెదవులను కిస్ చేయబోతుంటే నిఖిల్ కీర్తనను తోసేశాడు. కీర్తన అవాక్కైంది. ఏమైంది అని అడిగింది బేలగా. ఐఎమ్ సారీ, నాకు పెళ్లికి ముందు ఇలాంటివి ఇష్టం ఉండవు అని కవర్ చేశాడు నిఖిల్. యు ఆర్ సో క్యూట్ అని నవ్వుతూ నిఖిల్ చెంపకెళ్ళి అతనిని హక్ చేసుకుంది. నిఖిల్కి చాలా ఇబ్బందిగా ఉంది. అతని చేతులమ్మను పట్టుకోవడం చూసి నన్ను హక్ చేసుకోవడం కూడా పెళ్లి తర్వాతేనా అని అడిగింది కీర్తన నిఖిల్ కళ్ళలోకి చూస్తూ. నిఖిల్కి ఏం చెప్పాలో తెలియక అని అన్నాడు. ఎవరైనా చూస్తారేమో అని నిఖిల్ ఇబ్బంది పడుతున్నాడని కీర్తన అనుకుంది. మమ్మీ డాడీ మన పెళ్లి ఒప్పుకుంటే ఇలా ఎవరైనా చూస్తారేమోనని నువ్వు భయపడాల్సిన అవసరమే ఉండదు అని అంది కీర్తన. నీతో మాట్లాడాలి, ఇలా కూర్చో అంటూ ఆమెను బెంచ్ మీద కూర్చోబెట్టాడు నిఖిల్. ఏం చెప్తాడని కీర్తన అతన్ని చేయి పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తుంది. రేపు మన పెళ్ళయ్యాక నువ్వెక్కడుంటావు అని నిఖిల్ అడిగాడు. అదేం ప్రశ్న, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పింది కీర్తన. మరి మూవీస్? పెళ్ళయ్యాక నేను హౌస్ వైఫ్గా ఉంటాను అని కీర్తన చెప్పింది విని నిఖిల్ షాక్ తిన్నాడు. వాట్? నేను ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదిది. నేను హీరోయిన్ అయిన స్టార్టింగ్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంది. మూవీస్ లేకుండా నువ్వు ఉండగలవా? ఇండియాలోనే టాప్ యాక్ట్రెస్వే కీర్తన నువ్వు అని ఆశ్చర్యంగా అడిగాడు నిఖిల్. నేను హీరోయిన్ అవ్వాలనేది నా డ్రీమ్. ఆఖరి వరకు హీరోయిన్గా ఉండాలనేది కాదు. యా, ఇప్పుడు నేను టాప్ యాక్ట్రెస్. కానీ ఇందులో లభించే ఆనందం కన్నా నేను ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్న ఆనందమే నాకు చాలా ఎక్కువ. పెళ్ళాక నేను మూవీస్ చేస్తే నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. నీతో ఉంటే కలిగే సంతోషం నాకు ఇంకెందులోనూ దొరకదు నిఖిల్. నేను నిన్ను బాగా చూసుకోవాలి, మన పిల్లల్ని బాగా పెంచాలి, నీతో కలిసి సంతోషంగా ఉండాలి. నాకు ఇంతకంటే ఇంకేం వద్దు అంటూ నిఖిల్ చేతిని తన గుండెలకు హత్తుకుంది కీర్తన. నిఖిల్ అమ్మను రెప్పవేయకుండా అలాగే చూస్తుండిపోయాడు. ఏంటి అలా చూస్తున్నావు అని కీర్తన అడిగేసరికి నిఖిల్ చూపు మరల్చి ఏమైంది నాకు అనుకున్నాడు. వెళ్దామా అంటూ నిఖిల్ కదులుతుంటే కీర్తన ఆపి అప్పుడైనా ఇంకాసేపు ఇక్కడే ఉందాం అంటూ నిఖిల్ గుండెల మీద వాలింది. అప్రయత్నంగా నిఖిల్ కీర్తనను పట్టుకోబోయి ఆగిపోయాడు. అసలేమవుతుంది నాకు? ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇప్పటికే చాలా లేట్ అయింది, నాకు నిద్ర వస్తుంది కీర్తన అని అన్నాడు. అయ్యో అవునా, వెళ్దాం పదా అంటూ కీర్తన అతని గుండెల మీద నుండి లేచింది. ఇద్దరు కార్లో కూర్చున్నారు. కీర్తన స్విచ్ ఆఫ్ చేసుకున్న తన ఫోన్ని ఆన్ చేసి తల్లికి ఫోన్ చేసింది. హ్యాపీ బర్త్డే రా అని తల్లి కవిత, తండ్రి సుధాకర్ చెప్పారు. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్ మమ్మీ అని నవ్వుతూ చెప్పింది కీర్తన. ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావే అని అడిగింది తల్లి కవిత. ఇప్పుడే షూటింగ్ అయిపోయిందమ్మా అని కీర్తన అబద్ధం చెప్పేసరికి నిఖిల్ టక్కున ఆమె వైపు చూశాడు. అవునా, సరే ఇంటికెళ్ళి పడుకో అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అబద్ధం ఎందుకు చెప్పావు అని అడిగాడు నిఖిల్. నీతో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఇవ్వకుండా విష్ చేయడం కోసం అందరూ ఫోన్ చేసి చంపుతారు. అందుకే ముందే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. నేను షూట్లో ఉన్నానని అనుకొని మమ్మీ డాడీ కూడా ఏం అనుకోరు అని అంది కీర్తన. కాసేపట్లో ఇద్దరు ఇంటికి చేరారు. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు నిఖిల్ అంది కీర్తన దిగులుగా. రేపు నీ బర్త్డే సెలబ్రేషన్స్. ఇప్పుడు నువ్వు నిద్రపోకపోతే నీ ముఖం పీక్కుపోతుంది, వెళ్ళి పడుకో అని చెప్పి హౌస్ వైపు వెళ్తున్నాడు నిఖిల్. అతను వెళ్లే వరకు చూసి కీర్తన వెళ్ళిపోయింది. రూమ్లోకి రాగానే నిఖిల్ బెడ్ మీద వాలిపోయాడు. కీర్తన చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తుంటే నిఖిల్కి నిద్ర పట్టట్లేదు. వెంటనే గార్డెన్లోకి వచ్చి కూర్చున్నాడు. బాల్కనీ గ్లాస్ మూయబోయిన కీర్తన గార్డెన్లో కూర్చున్న నిఖిల్ని చూసి అతని దగ్గరకు వచ్చి అతని పక్కన కూర్చుంది. నిద్ర వస్తుందని వెళ్ళి ఇంకా నిద్రపోలేదేంటి అని అడిగింది కీర్తన. రేపు పెళ్ళాక నువ్వు నాతోనే ఉంటానన్నావు. అవును. మా ఇల్లు ఎలా ఉంటుందో నీకు తెలుసా?
మా ఏరియా ఎలా ఉంటుందో తెలుసా? అసలు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? వెయిట్ చూపిస్తాను అంటూ కీర్తన ఎప్పుడైనా అడిగితే చూపించడానికి ఎప్పుడో డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక బస్తీలో ఉండే చిన్న ఇంటి ఫోటోని చూపించాడు నిఖిల్. ఇది మా ఇల్లు. వర్షం పడితే ఇంట్లో నీళ్లు నిండుతాయి. ఎండాకాలంలో ఎండ, వర్షాకాలంలో నీళ్లు, చలికాలంలో చలి, అన్నీ ఎక్కువే. ఏ కాలంలో అయినా బాధలు తప్పవు. ఈ వీడియో చూడు అంటూ ట్యాంకర్ ముందు బిందెల దగ్గర గొడవ పెట్టుకున్న వీడియో చూపించాడు నిఖిల్. ఏంటి అలా తిట్టుకుంటున్నారు? అలా కొట్టుకుంటున్నారు? వీడియో చూసి కీర్తన షాక్ అయింది. నువ్వు ఉండబోయేది ఈ ఏరియాలోనే, ఈ మనుషుల మధ్యే. ఇక మా లైఫ్ స్టైల్ అంటావా? ఆకలి బాధతో గంజి తాగి బొడ్డు కారంతో అన్నం తినే రోజులే ఎక్కువ ఉన్నాయి అని చెప్పాడు నిఖిల్. కీర్తన బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మంటల నుండి నేను నిన్ను కాపాడానని నువ్వు నన్ను ఇష్టపడ్డావు. మిథున్ మీద నీకు కలిగిన ఫీలింగ్ ఎంత తాత్కాలికమో నా మీద కలిగిన ఫీలింగ్ కూడా అంతే తాత్కాలికం. ఆ విషయం నీకు తెలియజేయడానికి నేను ఇలా చేశాను కీర్తన అని అనుకున్నాడు నిఖిల్. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.